వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండలో లైవ్ ప్రెస్ మీట్లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మొన్న చనిపోయిన బాధితుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తర్వాత లైవ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయింది. గత 45 రోజుల ప్రభుత్వ పరిపాలనలో టీడీపీ ప్రభుత్వం కక్షగట్టి వైసీపీ కార్యకర్తలపై ఇళ్లపై దాడులు చేస్తూ ఉంది. దాదాపు 31 మంది చనిపోయారు. 300 పైగా హత్యాయత్నాలు జరిగాయి. 1000కి పైగా దాడులు హత్యాయత్నాలు జరిగాయి. ప్రైవేట్ ఆస్తులు 560 ధ్వంసమయ్యాయి. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయింది. పోలీసులు కేసు పెట్టడానికి వెళ్తే బాధితులపైనే రివర్స్ కేసులు కూడా పెడుతున్నారు. పోలీసులు పూర్తిగా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ 45 రోజుల పరిపాలనపై దాడులు హత్యాయత్నాలు ఈ విధంగా చూస్తూ మేము ఊరుకోవాలా? బుధవారం ఢిల్లీలో నేను ధర్నా చేస్తాను అని ఆయన ప్రకటించటం రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులను మరియు టీడీపీ శ్రేణులను కూడా ఒకంత ఆశ్చర్యపరిచే విషయం. దీనిపై టీడీపీ పెద్దలు టీడీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. రాబోయే 3 రోజుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, రాష్ట్రంలో పరిస్థితులపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, బుధవారం నిజంగా ధర్నా జరుగుతుందా, వీటన్నిటినీ కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది.